నకిలీ మద్యం కేసును సిబిఐకి అప్పజెప్పాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి డిమాండ్ వల్ల కూటమి నేతలు ఇరకాటంలో పడడం పక్కన పెడితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమాద గంటికలు మోగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఇంతకీ మిథున్ రెడ్డి డిమాండ్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రమాద గంటికలు మోగబోతున్నాయా, మోగితే ఏ రూపంలో మోగేటువంటి అవకాశం ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాభట్ల మణి గారు. వారితో మాట్లాడారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, మిథున్ రెడ్డి డిమాండ్ వల్ల కూటమి నేతలకి ఇబ్బందులు కలగడమేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రమాద గంటికలు మోగబోతున్నట్లుగా కొంత ప్రచారం జరుగుతోంది. ఏ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రమాద గంటికలు మోగేటువంటి అవకాశం ఉంది ఈ మిథున్ రెడ్డి డిమాండ్ వల్ల అంటే ఏం చెప్తారు? ఒకటి, మిథున్ రెడ్డి బయటకు వచ్చాక అంటే బెయిల్ మీద ఆయనకేమీ నిర్దోషి అని ప్రకటించి ఆయనకు బెయిల్ ఇవ్వలేదు కదా. కాకపోతే ఆయన ఎంపీగా ఉన్నారు, 70 రోజులు అయిపోయింది అని చెప్పి బెయిల్ ఇచ్చారు తప్ప మామూలుగా అయితే బెయిల్ ఇచ్చినట్టు కాదు అది. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎక్కడా కూడా మద్యం కుంభకోణంలో నేను జైలుకి వెళ్ళాను అని ప్రస్తావించకుండా చాలా తెలివిగా మేనేజ్ చేశారు అతను. ఇంకొక విషయం ఏమైంది, ఇప్పుడు ఏదైతే న్యూయార్క్కి ఒక ఎంపీల బృందం వెళ్తుందో ఐక్యరాజ్య సమితి దీనికోసం, అందులో ఈయన పేరు కూడా ఉందని ఈయన చెప్పుకోవటం జరిగింది. అంటే ఇక్కడ 2 అంశాలు మీకు అర్థమవుతున్నాయి. ఒకటి, కేంద్రంతో ఇతను గుడ్ రిలేషన్లో ఉన్నాడా, సఖ్యంగా ఉన్నాడా. ఎందుకంటే ఎందుకు మరి లేకపోతే ఇతని పేరు వెళ్తుంది, ఒక మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వ్యక్తి పేరు న్యూయార్క్ వెళ్ళటానికి ఎట్లా వీలవుతుంది. తర్వాత ఇతని పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోవటం జరిగింది నాకు కావాలని. రెండోది, అసలు బీజేపీతో ఈయన సఖ్యత వల్ల మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడా ఒకటి. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు వెళ్ళిపోయే దృష్టిలోనే ఈ 12 పేజీలు లేఖ అమిత్ షాకి రాశారా. ఇప్పుడు తంబళ్ళపల్లి దగ్గర ములకల చెరువు మద్యం కుంభకోణం గురించి కావచ్చు, అంటే కల్తీసారా విషయం కావచ్చు, లేదు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గురించి కావచ్చు, లేదు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఈ 4 ప్రాంతాల్లో మీరు ఎంక్వైరీ చేయించండి, ఇక్కడ ఈ కల్తీ మద్యం మీద మీరు విచారణ జరిపించండి అని ఎందుకు కేంద్ర మంత్రి అమిత్ షా గారికి, అంటే కేంద్ర హోంశాఖ మంత్రికి ఈయన 12 పేజీల లేఖ రాయాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే నిజంగా అంత సిన్సియర్ అయితే, అంటే ఎంపీ కాబట్టి కేంద్రానికి రాశారు, తప్పులేదు. కానీ లోకల్గా ఆ సమస్య సాల్వ్ కానప్పుడు అతను ఎంపీగా అక్కడికి వెళ్ళాలి. సో ఆల్రెడీ జయచంద్రారెడ్డిని, కట్టా సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఇవాళ అద్దెపల్లి జనార్దన్ని ఇవాళ ఎయిర్పోర్ట్లో పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ లుకౌట్ నోటీసులు ఆల్రెడీ జారీ చేశారు. అతని దగ్గర పనిచేసే వ్యక్తి ద్వారా అతని కదలికలు తెలుసుకుని అతను ఇవాళ వస్తున్నాడు లోకల్గా అని తెలుసుకున్నాక 3-4 ఎయిర్పోర్ట్స్కి లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇవాళ అద్దెపల్లి జనార్దన్ అయితే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇతను అసలు ఈ లేఖ రాయటం వల్ల ఏం జరగబోతోంది? మీరు అన్నట్టుగా ఇప్పుడు కూటమికి వచ్చిన నష్టం ఏమి ఉండదు. బికాజ్ కూటమి ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఎవరి ప్రమేయం ఉంది అని తెలుసుకోవడంలో వైసీపీ నేతలే బయటపడుతున్నారు. ఈ జయచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ఆల్రెడీ మిథున్ రెడ్డితోటి, ముఖ్యంగా ఇతను ఎవరు పెద్దిరెడ్డితోటి టచ్లో ఉన్నాడు, గతంలో కూడా అతను చేశాడు అనేది తెలుస్తోంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఆఫ్రికాలో మద్యం ఇదేంటి ఫ్యాక్టరీ పెట్టి, మీకు రెడ్డీస్ ఫ్యాక్టరీ అని ఒకటి పెట్టి వాళ్ళు ఆల్రెడీ ఈ మద్యం చేస్తున్నారు, కల్తీ మద్యాన్ని తయారు చేసి శాషేల రూపంలో అమ్మారు వాళ్ళు. 2013 నుంచి 2016 వరకు శాషేల రూపంలో అమ్మారు. మీకు అసలు షాంపూలు ఇవి తెలుసు కానీ మద్యాన్ని శాషే రూపంలో అమ్ముతారని మనకి ఇప్పుడే తెలిసింది. అది తాగి చాలా మంది చనిపోయారు. సో 16లో ఆ శాషేలు బ్యాన్ చేయమంటే 23 వరకు బ్యాన్ చేయలేదు. అందుకని ఇవాళ నష్టపోయేది ఓన్లీ వైసీపీ. మీరు అన్నట్టుగా ఇవాళ వడకాల్సింది వైసీపీ. బికాజ్ జయచంద్రారెడ్డి ఒక కోవర్ట్గా తెలుగుదేశంలోకి ప్రవేశించాడు, ఇటీవలి కాలంలో మళ్ళా ఈ కల్తీ లిక్కర్ దందా మొదలుపెట్టాడు అనేది మనకు తెలుస్తుంది. మధ్యలో అంటే తెలియకుండా చేశాడు, ఇప్పుడు తెలిసేలాగా చేసి మొత్తానికి అంటే తెలుగుదేశాన్ని బదనాం చేయటానికి అతను కంకణం కట్టుకున్నాడు అని అది అర్థమవుతుంది. కానీ ఇవాళ వాళ్ళు సస్పెండ్ చేశాక దీనిలో మొత్తం లోతుగా పరిశీలన చేసినప్పుడు ఇక్కడ తెలుగుదేశానికి సంబంధం లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు నష్టం ఎవరికి? తెలుగుదేశానికి నష్టం కానప్పుడు
ఖచ్చితంగా వైసీపీ మనిషి కాబట్టి వైసీపీకే నష్టం. ఉమ్, సో మిథున్ రెడ్డి ఇప్పుడు తన తండ్రిని కాపాడుకోవటం కోసం, తన్ని కాపాడుకోవటం కోసం, ఈ లిక్కర్ స్కామ్లో బయటపడడం కోసం విజయసాయి రెడ్డి లాగా ఇతను కూడా అప్రూవర్గా మారిపోయి, అంటే కేంద్రంతో ఇతను ఒప్పందం చేసుకున్నాడా బీజేపీ తోటి, బీజేపీలోకి వెళ్ళబోతాడా ఎవరు? మిథున్ రెడ్డి. ఓకే. ఇక్కడ జరుగుతున్నది అది. మీకు విజయసాయి రెడ్డి చేసింది అదే కదా. తన పార్టీ నుంచి బయటకు వచ్చేసి నాకేం తెలియదు, మొదటి 3 మీటింగ్లు మా ఇంట్లో జరిగాయి, మద్యం కుంభకోణానికి నాకు సంబంధం లేదు అని తను చెప్పబట్టే కదా ఒక్కొక్క అంశం బయటకు వచ్చింది. అసలు ఎవరితో లింక్ ఉంది అనేది. కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి కూడా మరో విజయసాయి రెడ్డి లాగా పార్టీకి నష్టం చేకూర్చి, అంటే మరో విభీషణుడు కాబోతున్నాడా అనేది చూడాలి ఇక్కడ. ఎంపీ మిథున్ రెడ్డి నకిలీ మద్యం కేసుని సిబిఐకి అప్పచెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు 2 అంశాలండి. ఒకటి, ఒకవేళ అతన్ని బీజేపీలోకి తీసుకున్నా కూడా కూటమిని కాదని ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఈ కల్తీ మద్యం మీద వాళ్ళు విచారణ కోరతారా? ఎందుకంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం దీని మీద విచారణ మొదలుపెట్టింది. ఒకటింది, ఇప్పుడు ఈ విచారణ కనుక మొదలు పెడితే మరి అంతకుముందు వైసీపీ హయాంలో జరిగిన కల్తీ మద్యం మీద, మొత్తం మద్యం స్కామ్ గురించి మరి కేంద్రం ఏం చెప్తుంది? అప్పుడు ఏ రకంగా విచారణ కొనసాగిస్తుంది? ఎలా చూసుకున్నా నష్టం వైసీపీకే. కాబట్టి ఇవాళ వాళ్ళు కూటమిలో ఉంటూ ఇప్పుడు ప్రభుత్వం సజావుగా సాగాలి అనుకుంటే ఈ విషయంలో వీళ్ళు తలదూర్చాల్సిన పని లేదు. ఇంతవరకు అయితే అమిత్ షా ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. మేము చూస్తామని కానీ పరిశీలిస్తామని కానీ. మిథున్ రెడ్డి గారి డిమాండ్ ని పరిగణలోకి తీసుకుంటుందా కేంద్రం అంటే ఏం చెప్తారు? తీసుకునే అవకాశం లేదంటున్నా. తీసుకుంటే నష్టం బీజేపీకే. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కూటమిలో ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు వైసీపీ ఎంపీ చెప్తే వీళ్ళు ఎందుకు చేస్తారు? ఒకవేళ ఇతను బీజేపీలో చేరినా కూడా ఈ విషయంలో కేంద్రం తలదూర్చే అవకాశం లేదు చెప్పాలంటే ఖచ్చితంగా. బికాజ్ మిథున్ రెడ్డి డిమాండ్ వల్ల నిజంగా వైకాపాకే ఎక్కువ ఇబ్బందులు తప్పవని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు దీని మీద కేంద్రం నిర్ణయం తీసుకుంటేనే కదా వైకాపాకి ఇబ్బందులు. ఎలాగైనా వైకాపాకి ఇబ్బంది. ఇప్పుడు కేంద్రం తీసుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ వివరాలన్నీ మళ్ళా కేంద్రానికే వెళ్తాయి కదా. సో అందుకని వాళ్ళు కొత్తగా తీసుకోవాల్సిన పని లేదంటున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ రాష్ట్రం విఫలం అయితేనే కదా కేంద్రం దృష్టి పెట్టాలి. ఆల్రెడీ మద్యం కుంభకోణంలో సిట్ తన పని తను చేసుకుంటోంది, ఈడీ ఎంట్రీ అయింది. ఈ కొత్తగా ఈ కల్తీ మద్యం విషయం ఏదైతే ఉందో దీని మీద కూడా పోలీసులు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయినప్పుడే కేంద్రం దీని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు వాళ్ళు కామ్గా ఉండడం అనేది వాళ్ళకి 2 రకాలుగా అడ్వాంటేజ్. ఒకటి, ఇటు వైసీపీని కదిపినట్టు ఉండదు, అటు కూటమిలో వాళ్ళు చెడగొట్టుకున్నట్టు ఉండదు. కాబట్టి అమిత్ షా మాట్లాడకుండా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.